ఇప్పుడు ప్రతి ఇంట్లోని బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు చాలామంది ఉన్నారు. అయితే కొత్తగా వాళ్ళ ఇంట్లోనే చూసుకునే విధంగా గాడ్జెట్స్, మెడికల్ గాడ్జెట్స్ వచ్చినాయి. బీపీ చూసుకోవడానికి కానీ, షుగర్ చూసుకోవడానికి కానీ మెడికల్ గాడ్జెట్స్ ఇంట్లోనే అవైలబుల్గా ఉంటున్నాయి. అయితే అవి ఎలా కరెక్ట్గా చూసుకోవడం రావట్లేదు, అయినా చూసుకోవడం రాక బయట వరకు వెళ్తున్నారు అన్నమాట. అయితే ఇప్పుడు బీపీ ఆపరేటర్, ఆటోమేటిక్ బీపీ ఆపరేటర్ ఉంది. కఫ్ దీనికి చేతికి పెట్టి స్విచ్ నొక్కితే వచ్చేస్తుంది. కానీ అది కరెక్టా కాదనేది చాలామంది డౌటు. అయితే దీనికి పెట్టే విధానం కొన్ని టిప్స్ ఉంటాయి, అవి పాటించండి, కరెక్ట్ వాల్యూ వస్తుంది. చాలామందికి తెలీదు, బీపీ కఫ్కి, ఆటోమేటిక్ బీపీ కఫ్కి ట్యూబ్ ఉంటుంది కదా, ఆ ట్యూబ్ యాక్చువల్లీ అది హార్ట్ బీట్ని విని అది మిషన్కి పంపిస్తుంది అనమాట. అది ఎక్కడ పెట్టాలంటే ఆ కఫ్ చేతి తగిలించినప్పుడు ఈ మోచేయి దుమ్ము ఉంటుంది చూడండి, ఇలా ఈ ప్లేస్లో ఉంటే దానికి తిన్నగా ఇక్కడ ఆర్టరీ ఇటువైపు ఉంటుంది, సంకలో నుంచి ఇలాగా ఇటువైపు వెళ్తుంది అనమాట. ఏదైతే ఆర్టరీ అంటే గుండె నుంచి చేతికి వెళ్ళే బ్లడ్ వెజల్ ఎక్కడైతే ఉంటుందో, సౌండ్ ఎక్కడైతే ఎక్కువ వస్తుందో అక్కడ పెట్టుకోవాలి. అక్కడ పెట్టుకుంటే కరెక్ట్ వాల్యూ వస్తుంది. షుగర్ టెస్ట్ కూడా చాలామంది పొడుచుకోవడానికి భయపడి ఇలా గట్టిగా నొక్కి పెట్టేసి పిండేసి గట్టిగా ఇలా చిన్నది కొట్టి రావట్లేనప్పుడు ఇలా పిండేసి షుగర్ టెస్ట్ చేస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా వాల్యూ రాంగే చూపిస్తుంది, ఎక్కువే చూపిస్తుంది. షుగర్ టెస్ట్ స్ట్రిప్ మీద చేసే పద్ధతి అది కాదు. ఫస్ట్ ఫింగర్ ఇలా పట్టుకొని ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్నప్పుడు కొంచెం టిప్ పాయింట్ కొంచెం ఎర్రబడుతుంది. ఎర్రబడిన దగ్గర నీడిలు మరీ డెప్త్కి కాదు, మరీ సూపర్ఫిషియల్ కాకుండానే కొంచెం మిషన్తో పాటు నీడిల్ ఇస్తాడు, ఎంత ఎంఎం దిగాలని, 6 mm 5 mm అని. ఆ 5 mm 6 mm అది బటన్ నొక్కితే లోపలికి క్లిక్ అవుతుంది. క్లిక్ అయిన వెంటనే కొంచెం ఎక్కువ పిండొద్దు, జస్ట్ అలా వదిలేస్తే ఒక డ్రాప్ వస్తుంది. ఆ ఫస్ట్ డ్రాప్ని కాటన్తో క్లీన్ చేసేసేయండి. అప్పుడు ఇక్కడ మొదట్లో కొంచెం నొక్కి పెడితే ఇంకో సెకండ్ డ్రాప్ వస్తుంది. సెకండ్ డ్రాప్తో ఆ స్ట్రిప్ మీద వేసి అప్పుడు టెస్ట్ చేయండి. అలా ఎందుకంటే ఫస్ట్ మనం ఇలా పిండినప్పుడు సూదితో పొడిచినప్పుడు ఆర్బీసీ లైస్ అవుతుంది. లైస్ అవడం అంటే డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయినప్పుడు వాల్యూ ఎక్కువ చూపిస్తుంది. దానంతలో అది సెకండ్ డ్రాప్ వచ్చినప్పుడు వాల్యూ కరెక్ట్గా చూపిస్తుంది. థ్యాంక్ యూ.